గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు తెలంగాణ ఓపెన్ స్కూల్ సొసైటీ. ఇంతకుముందు చర్చించినటువంటి సంఖ్యాసమితులైనటువంటి సహజ సంఖ్యలు, పూర్ణాంకాలు, పూర్ణ సంఖ్యలు, ఈ సంఖ్యలు ఏ ఏ ధర్మాలను పాటిస్తాయో విపులంగా చర్చిద్దాం. ధర్మాలు అంటే ఇక్కడ మనం అందరం గుర్తుంచుకోవాల్సింది విజయ ధర్మం. సాధారణంగా ధర్మాలు అంటే విభిన్న వస్తువులకు ఉండే ధర్మాలు రంగు, రుచి, వాసన మొదలగు ధర్మాలు. కానీ గణిత శాస్త్రంలో ఉన్నటువంటి సంఖ్యలకు రంగు, రుచి, వాసన అలాంటివి ఉండవండి. ధర్మాలంటే మరి అవి ఎర్రగా ఉంటాయా, పుల్లగా ఉంటాయా అని మీరు అలా ఆలోచించకండి. విజయ ధర్మాలు. ఇప్పుడు ఉదాహరణకు చూడండి, 2 సహజ సంఖ్యలను తీసుకుందాం. వాటిని కలపండి. ఉదాహరణకు 5 మరియు 6. 5 + 6 11. అంటే 2 సహజ సంఖ్యలను కలిపితే ఒక సహజ సంఖ్య వస్తుంది. దీనికి ఒక ధర్మం, ఆ ధర్మం పేరే సమృత ధర్మం. అట్లాగే ఏవైనా 3 సహజ సంఖ్యలను తీసుకొని ఉదాహరణకు 1, 2, 3. జాగ్రత్తగా ఇక్కడే నన్నే చూస్తూ 1, 2, 3. 1ని 2ను కలపండి. 1 + 2 3. మళ్ళీ దానికి 3ను కలపండి 6. ఇప్పుడు ఇక్కడ నుంచి కలుపుకుంటారండి. 3 + 2 5. 5కు 1 కలిపితే 6. అంటే సహజ సంఖ్యలను కుడి నుండి ఎడమకు కలిపిన, అంటే మొదటి రెండింటిని కలిపి మూడవ దాన్ని కలిపిన, చివరి రెండింటిని కలిపి మొదటి దానిని కలిపిన ఒకే ఫలితం వస్తుంది. దీన్ని సహచర ధర్మము అని అంటారు. అట్లాగే 2 సంఖ్యలను 1 + 2 3. 2 + 1 3. కుడి నుండి ఎడమకు కలిపిన, ఎడమ నుండి కుడికి కలిపిన ఒకే ఫలితం వస్తుంది. దాన్ని ఏమంటారంటే స్థిత్యంతర ధర్మము అని అంటారు. అంటే ఇక్కడ మనము చతుర్విధ ప్రక్రియలు ఉన్నాయి కదా. సంకలనము, వ్యవకలనము, గుణకారము, భాగాహారం. అయితే ఇక్కడ సంకలనము తెలిస్తే వ్యవకలనము తెలిసినట్లే. వ్యవకలనం అనేది కూడా ఒక రకమైన సంకలనమే, మీకు క్రమంగా రాను రాను తెలుస్తుంది. అలాగే గుణకారం తెలిస్తే భాగాహారం తెలిసినట్లే. భాగాహారం కూడా ఒక రకమైన గుణకారమే. అంటే ఇక్కడ ప్రధానంగా ఉన్నటువంటి ప్రక్రియలు రెండే, సంకలనం ఒకటి, గుణకారం ఒకటి. ఈ రెండింటిపైన పూర్తి అవగాహన ఉన్నట్లయితే ప్రతి విద్యార్థి వ్యవకలనము, భాగాహారం చేయగలుగుతారు. కాబట్టి మనం ఏం చేస్తామంటే సంకలనము దృష్ట్యా సమితులు అంటే సహజ సంఖ్యలు కావచ్చు, పూర్ణాంకాలు కావచ్చు, పూర్ణ సంఖ్యలు కావచ్చు, ఏ ధర్మాలను పాటిస్తాయి. అదేవిధంగా గుణకారము దృష్ట్యా ఏ ధర్మాలను పాటిస్తాయి. గుణకారం దృష్ట్యా అంటే ఏంటి సార్ అని మీరు అడగొచ్చు. 2 సహజ సంఖ్యలను తీసుకోండి. 2, 3. 2 × 3 ఎంత? 6. 2 సహజ సంఖ్యలను గుణిస్తే 6 అనే సహజ సంఖ్య వచ్చింది. 2 సహజ సంఖ్యలను కలిపితే ఒక సహజ సంఖ్య వచ్చింది. 2 సహజ సంఖ్యలను గుణిస్తే ఒక సహజ సంఖ్య వచ్చింది. అంటే మనం ఏం చెప్పొచ్చు అంటే సహజ సంఖ్యల సమితి సంకలనము దృష్ట్యా, అదేవిధంగా గుణకారము దృష్ట్యా సమృత ధర్మాన్ని పాటిస్తుంది. అయితే ఇక్కడ మనము విభిన్న రకాల సంఖ్యా సమితులు ఉన్నాయి కదా. పూర్ణాంకాల సమితి ఉంది, పూర్ణ సంఖ్యల సమితి ఉంది. ఇంకా మనము తర్వాతి క్లాసులలో విభిన్న రకాల సంఖ్యా సమితుల గురించి చర్చిస్తాం. వాటన్నిటిని పక్కకు పెట్టినట్లయితే ప్రతి విద్యార్థి మనము సహజ సంఖ్యలను పరిగణలోనికి తీసుకొని ఈ సహజ సంఖ్యలు ఏ ఏ విజయ ధర్మాలను పాటిస్తాయి అనేది నేను ఒకదాని వెంబడి ఒకటి మీకు సులభంగా అర్థమయ్యేటట్టు ఉదాహరణలతో నేను మీకు వివరించడం జరుగుతుంది. జాగ్రత్తగా పరిశీలించండి. సో విజయ ధర్మాలు ఏంటి? నంబర్ 1 సమృత ధర్మము, నంబర్ 2 సహచర ధర్మము, నంబర్ 3 స్థిత్యంతర ధర్మము, నంబర్ 4 తత్సమ ధర్మము, నంబర్ 5 విలోమ ధర్మము, నంబర్ 6 విభాగ న్యాయాలు. ఈ 6 ధర్మాలను మీకు వివరించిన తర్వాత సహజ సంఖ్యా సమితి ఏ ఏ ధర్మాలను పాటిస్తుందో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మొదటి ధర్మం చూడండి, సమృత ధర్మం. ఏవేని 2 సహజ సంఖ్యలను కలిపితే సహజ సంఖ్య వచ్చిందా పరిశీలించండి. చూడండి, A, B బిలాంగ్స్ టు N. దీన్ని చదివే విధానము బిలాంగ్స్ టు అంటే చెందినవి. A, Bలు ఏవేని 2 సహజ సంఖ్యలు అయినా వాటి మొత్తం A + B కూడా సహజ సంఖ్య అవుతుంది. కాబట్టి సమృత ధర్మాన్ని పాటిస్తుంది. అదేవిధంగా గుణకారం దృష్ట్యా A, B బిలాంగ్స్ టు N అయినా చూడండి, అదే విధంగా A × B ఆ 2 సహజ సంఖ్యలను గుణిస్తే మళ్ళీ ఒక సహజ సంఖ్య వస్తుంది. ఎంత పెద్ద సహజ సంఖ్యలనైనా తీసుకోండి,
వాటిని గుణిస్తే సహజ సంఖ్యనే వస్తుంది. అంటే ఏవైనా రెండు సహజ సంఖ్యల మొత్తం ఒక సహజ సంఖ్య అవుతుంది, అదే విధంగా ఏవైనా రెండు సహజ సంఖ్యల లబ్ధము కూడా ఒక సహజ సంఖ్య అవుతుంది. కాబట్టి సహజ సంఖ్యా సమితి సంకలనం దృష్ట్యా మరియు గుణకారం దృష్ట్యా సంవృత ధర్మాన్ని పాటిస్తుంది. ఇది సంవృత ధర్మం. రెండవ ధర్మము సహచర ధర్మం. దీన్ని ఇంగ్లీష్లో అసోసియేటివ్ ప్రాపర్టీ అంటారు. సంవృత ధర్మాన్నేమో ఇంగ్లీష్లో క్లోజర్ ప్రాపర్టీ అంటారు. సాధారణంగా మీరు ఈ భాష అనేది మనం ఇది పూర్తిగా తెలుగు మీడియం విద్యార్థులను దృష్టిలో పెట్టుకొని వివరించడం జరుగుతుంది కాబట్టి మీరు అందరూ గమనించండి. ఈ సంవృత ధర్మం ఏంటి, ఈ సహచర ధర్మం ఏం చెప్తుందంటే ఏవైనా మూడు సహజ సంఖ్యలను తీసుకుంటారు. ఏవైనా కావచ్చు, 100, 200, 300 కావచ్చు, 1, 2, 3 కావచ్చు, 10, 20, 30 కావచ్చు, ఏవైనా కావచ్చు కదా. అలా పర్టికులర్ నంబర్ తీసుకోకుండా నేను ఇంగ్లీష్ అక్షరాలు అంటే ఇది ఏదైనా సహజ సంఖ్య అన్నట్లు ఏ బి సి ఈ మూడు సహజ సంఖ్యలు, ఏవైనా మూడు సహజ సంఖ్యలైనా ఫస్ట్ రెండింటిని కలపండి, తర్వాత మూడో దాన్ని కలపండి. ఎంత వస్తుందో చివరి రెండింటిని కలిపి దానికి మొదటి దానిని కలిపినా కూడా అంతే వస్తుంది. సో సంకలనం దృష్ట్యా సహచర ధర్మాన్ని పాటిస్తుంది. అంటే ఉదాహరణ చూడండి, 2, 3, 4 తీసుకుందాం. మీకు అర్థం కావడానికి చెప్తున్నాను. 2 + 3 + 4 ఎంత వస్తుందండి? 2 + 3 5, 5 + 4 9. ఇప్పుడు ఏం చేయండి, ఫస్ట్ 3ను 4లో కలపండి, ఎంత 7. దీనికి 2ను కలపండి, ఎంత వస్తుంది? 9. ఇది సహచర ధర్మము. అదేవిధంగా గుణకారం దృష్ట్యా మొదటి రెండు సహజ సంఖ్యలను గుణించి తర్వాత మూడవ సహజ సంఖ్యను గుణిస్తే ఎంత లబ్ధం వస్తుందో చివరి రెండు సహజ సంఖ్యలను గుణించి తర్వాత మొదటి సహజ సంఖ్య చేత గుణిస్తే కూడా అంతే లబ్ధం వస్తుంది. చూడండి ఎలా అంటే ఇక్కడ నేను మీకు చేసి చూపిస్తున్నాను. ఇంత మీరు ఎక్కువ సమయం కేటాయించాల్సిన అవసరం ఏం లేదు, చాలా సులభమైనటువంటి ధర్మము అనేది ఒక మనసులో పెట్టుకోండి. అండ్ ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్, మీరు అందరూ గుర్తుంచుకోవాల్సినటువంటి విషయం ఏంటి అంటే మీరు సార్వత్రిక విద్యాపీఠంలో 10వ తరగతి చదివినా, రెగ్యులర్గా పాఠశాలకు వెళ్ళి 10వ తరగతికి చదివినా, మీ ఉన్నత చదువులు అయిపోయిన తర్వాత ఏదైనా ఉద్యోగం కొరకు లేదా విభిన్న పోటీ పరీక్షలు రాసేటప్పుడు పెద్ద చదువులకు వెళ్ళేటప్పుడు ఈ విజయ ధర్మాలు అనేది చాలా ప్రముఖ పాత్రను పోషిస్తాయి. మీరు నమ్మండి నమ్మకపోండి, రెగ్యులర్గా పాఠశాలకు వెళ్ళిన విద్యార్థులు కూడా ఒకానొక స్టేజ్లో తప్పు జవాబు చెప్పడానికి అవకాశం ఉంటుంది. ఉదాహరణకు రైల్వే ఉద్యోగాలు కావచ్చు, బ్యాంకు ఉద్యోగాలు కావచ్చు, పోలీసు విభాగానికి చెందినటువంటి కానిస్టేబుల్ ఉద్యోగాలు కావచ్చు, ఎస్ఐ ఉద్యోగాలు కావచ్చు, క్లరికల్ క్యాడర్ ఉద్యోగాలు ఏవి తీసుకున్నా కూడా ఈ విజయ ధర్మాలు అనేటివి చాలా ముఖ్యమైనవి. కాబట్టి సులభంగా ఉన్నప్పటికీ కూడా మీరు దానిపైన దృష్టిని పెట్టి ఆ ధర్మం పేరు ఏమిటి అనేది నేర్చుకోవాలి. ఈ గుణకారం దగ్గరికి వచ్చినట్లయితే చూడండి, 2ను 3ను గుణించి తర్వాత 4ను గుణించండి. 2 × 6, 6 × 24. ఇప్పుడు 3ను 4ను గుణించండి 12, దాన్ని 2 చేత గుణించండి 24. అంటే ఒకే ఫలితం వచ్చింది కదండి. అంటే 3 సంఖ్యలను కుడి నుండి ఎడమకు లేదా ఎడమ నుండి కుడికి గుణించినట్లయితే ఒకే ఫలితం వస్తుంది. కాబట్టి సహజ సంఖ్యలు గుణకారం దృష్ట్యా సహచర ధర్మాన్ని పాటిస్తారు. మీరు ఒక పట్టికను తయారు చేసుకోవచ్చు. ఈ క్లాస్ అయిపోయిన తర్వాత సంకలనం దృష్ట్యా సహచర ధర్మము, సంవృత ధర్మం పాటిస్తుందంటే టిక్కు కొట్టుకోవాలి, పాటించకపోతే క్రాస్ మార్క్ పెట్టుకోండి. అలాగే ఇది సహజ సంఖ్యల సంఖ్య గురించి నేను చెప్తున్నాను. మీరు ఇదే కాన్సెప్ట్ని పూర్ణ సంఖ్యలకి కూడా అప్లై చేయండి, పూర్ణ అంకాలకు అప్లై చేయండి. రాబోయేటువంటి సంఖ్యా సమితులకు ఈ ధర్మాలను మీరు అప్లై చేసి ఏ సంఖ్యా సమితి ఏ ధర్మము పాటిస్తుంది ఒక పట్టికను తయారు చేసుకున్నట్లయితే, బాగా దీనిపైన ఒక కమాండింగ్ తెచ్చుకున్నట్లయితే మీకు మున్ముందు పోటీ పరీక్షలకు ఉపయోగపడేటువంటి కాన్సెప్ట్ ఇది. ఈ 10వ తరగతిలో మీకు ప్రశ్నాపత్రంలో విజయ ధర్మాల గురించి రాయండి అని చెప్పి మిమ్మల్ని ప్రశ్న అడగడానికి అవకాశం కొద్దిగా తక్కువ ఉండదు. మరి ఎందుకు సార్ ఇవన్నీ ఎందుకు చెప్తున్నారు అంటే, గణిత శాస్త్రంలో ఉన్నప్పుడు అందులో ఉన్నటువంటి విభిన్న రకాల సంఖ్యా సమితులు అవి పాటించేటటువంటి విజయ ధర్మాల గురించి ప్రతి విద్యార్థికి తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. కాబట్టి మనము సంవృత ధర్మము, రెండవది సహచర ధర్మం గురించి చర్చించడం జరిగింది. 3వ ధర్మం స్థిత్యంతర ధర్మం.
దీనినే వినిమయ ధర్మము అని కూడా అంటారు. యాక్చువల్గా ఈ సార్వత్రిక విద్యాపీఠం అంటే ఈ ఓపెన్ స్కూల్ పుస్తకాలలో స్థిత్యంతర ధర్మం అనేది ఎక్కువగా ఉపయోగించడం జరిగింది. అందుకని నేను దానికే మొదటి ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది. మీరు వేరే పుస్తకాలు పరిశీలించినట్లయితే వినిమయ ధర్మము అని చెప్పి రాయడం జరుగుతుంది. దీనిని స్థిత్యంతర ధర్మం అని కూడా అంటారు అని చెప్తారు అన్నమాట అందరూ. సో ఏది ఏమైనా స్థిత్యంతర ధర్మమైనా వినిమయ ధర్మమైనా ఒకటే. ఇది ఏం చెప్తుంది బేటా, ఏ కామ బి అనే రెండు సహజ సంఖ్యలను తీసుకుంటే ఆ రెండు సహజ సంఖ్యలను ఎడమ నుండి కుడికి కలిపిన, కుడి నుండి ఎడమకు కలిపిన, అంటే ఇది 2 ఇది 3 అనుకుంటే 2 + 3 5, 3 + 2 5, ఒకే ఫలితం వస్తుంది. చూడండి ఇక్కడ 2 + 3, 3 + 2 ఇదే వినిమయ ధర్మం. గుణకారం దృష్ట్యా ఇదేమో సంకలన దృష్ట్యా. గుణకారం దృష్ట్యా తీసుకున్నట్లయితే ఏ మరియు బి అనే రెండు సహజ సంఖ్యలను గుణిస్తే వచ్చే లబ్ధము బి మరియు ఏను గుణిస్తే వచ్చే లబ్ధానికి సమానం. అంటే ఎట్లా గుణించినా ఒకే ఫలితం వస్తుంది. చూడండి 2ను 3ను గుణిస్తే 2 × 3 = 6, 3ను 2ను గుణిస్తే 3 × 2 = 6. అందుకనే పిల్లలకి గుణింతాలు అంటారు. 6th టేబుల్ 7th టేబుల్ 7 6ల 7 6 42. అదే 6వ టేబుల్లో 6 7ల 42. ఈ సహజ సంఖ్యలను తీసుకున్నట్లయితే కుడి నుండి ఎడమకు గుణించిన, ఎడమ నుండి కుడికి గుణించిన ఒకే ఫలితం వస్తుంది. దీన్ని స్థిత్యంతర ధర్మం లేదా వినిమయ ధర్మం అంటారు. సాధారణంగా మనకు అందుబాటులో ఉన్నటువంటి ప్రతి సంఖ్యా సమితి అంటే మనం ఇప్పటి వరకు చెప్పుకున్నటువంటి 3 సంఖ్యా సమితులు, సహజ సంఖ్యల సమితి, పూర్ణాంకాల సమితి, పూర్ణ సంఖ్యల సమితి, ఈ 3 సమితులు కూడా మనం ఇంతవరకు చర్చించినటువంటి సంవృత ధర్మము, సహచర ధర్మము, స్థిత్యంతర ధర్మం, ఈ 3 ధర్మాలను పాటిస్తాయి. అంటే మీరు ఒక టేబుల్ తయారు చేసుకోవచ్చు. ఎట్లండి, ఇక్కడ సహజ సంఖ్యల సమితి, పూర్ణాంకాల సమితి, పూర్ణ సంఖ్యల సమితి. అంటే ఇక్కడ ధర్మం పేరు రాసి పాటిస్తే టిక్ కొట్టండి, పాటించకపోతే క్రాస్ సింబల్ కొట్టండి. అంటే ఇప్పుడు ఇక్కడ ఉదాహరణ చూడండి, మొదటిది ఇదేమో ఇది సంవృత ధర్మానికి సంబంధించింది. ఇది సంకలనం దృష్ట్యా, ఇది గుణకారం దృష్ట్యా పాటిస్తుంది ఇట్లా. అలాగే సహచర ధర్మానికి కూడా, అలాగే స్థిత్యంతర ధర్మానికి కూడా ఈ 3 ధర్మాలు మనం ఇందాక చెప్పుకున్నటువంటి 3 సంఖ్యా సమితులు పాటిస్తాయి. ఇక నెక్స్ట్ వచ్చేటువంటి ధర్మం ఏదైతే ఉందో తత్సమ ధర్మం, అక్కడి నుంచి మీరు బాగా కాన్సన్ట్రేట్ చేయాలి. సో ఇప్పుడు మనం తత్సమ ధర్మం గురించి చర్చిద్దాం. సహజ సంఖ్యా సమితి తత్సమ ధర్మాన్ని పాటిస్తుందా? అది కూడా సంకలన దృష్ట్యా మరియు గుణకారం దృష్ట్యా. ఏ అనేటువంటి ఒక సహజ సంఖ్య తీసుకుంటాం. ఒకటే చూడండి, ఈ గణిత శాస్త్ర గుర్తులను ఉపయోగించి రాస్తే మీకు కొద్దిగా ఇబ్బందిగా ఉంటుంది. నేను చెప్పేటువంటి వాక్యాన్ని అర్థం చేసుకోండి. ఒక సహజ సంఖ్యకు దేనిని కలిపితే మళ్ళీ అదే సహజ సంఖ్య వస్తుంది. ఇప్పుడు నీ దగ్గర 2 రూపాయలు ఉన్నాయి, దానికి ఎంత కలిపితే నీ దగ్గర 2 రూపాయలే ఉంటాయి? 0ను కలపాలి. అంటే మార్పు చెందకూడదు, మళ్ళీ అంతే ఉండాలి. ఆ 0 అనేది సహజ సంఖ్యా సమితిలో ఉంటే తత్సమ ధర్మాన్ని పాటించినట్టు, లేకపోతే తత్సమ ధర్మాన్ని పాటించదు. మరి మీరు చెప్పండి, 0 అనే మూలకము సహజ సంఖ్యా సమితిలో ఉంటుందా? ఉండదు. కాబట్టి సహజ సంఖ్యా సమితి తత్సమ ధర్మాన్ని పాటించదు. చూడండి ఇక్కడ సంకలనం దృష్ట్యా ఇప్పుడు ఏ అనేటువంటిది ఒక సహజ సంఖ్య. ఏకి 0ను కలిపితే అది కూడా కుడివైపుకు కలిపినా ఎడమ వైపుకు కలిపినా, మీరు అడగవచ్చు ఒక ప్రశ్న, సార్ కుడివైపుకు కలపవచ్చు ఎడమ వైపు కలపవచ్చు అంటే, ప్రస్తుత స్థాయిలో కుడివైపుకు కలిపిన ఎడమ వైపుకు కలిపిన ఒకే ఫలితం వస్తుంది. మీరు పెద్ద తరగతులకు వెళ్ళినట్లయితే వేరు ఫలితాలు వస్తాయి. అందుకనే కుడివైపుకు కలిపిన ఎడమ వైపు కలిపిన మళ్ళీ అదే సంఖ్య రావాలి.
వచ్చేటట్టు 0 అనేటువంటి సహజ సంఖ్య ఉంటుందా అనే సహజ సంఖ్య ఉండదు. సున్నా అనే సహజ సంఖ్య ఉండదు కాబట్టి సహజ సంఖ్యా సమితి తత్సమ ధర్మాన్ని సంకలనం దృష్ట్యా తత్సమ ధర్మాన్ని సంకలనం దృష్ట్యా తత్సమ ధర్మాన్ని పాటించదు. బాగా గుర్తుపెట్టుకోండి, తత్సమ ధర్మాన్ని పాటించదు. అదే గుణకారం దృష్టిలో తీసుకోండి, అంటే ఏ అనే సంఖ్యను దేని చేత గుణిస్తే మళ్ళీ ఏనే వస్తుంది. మీరు చూడండి, టేబుల్స్ వస్తాయి కదా, 4 ఎక్కం 4, 5 ఎక్కం 5, 6 ఎక్కం 6, అట్లా ప్రతి దాంట్లో 1 చేత గుణిస్తే మళ్ళీ అదే సంఖ్య వస్తుంది. అది కూడా 1 చేత ఏను గుణించినా కూడా మళ్ళీ ఏనే వస్తుంది. అంటే 1ని కుడివైపు గుణించినా ఎడమవైపు గుణించినా మళ్ళీ అదే ఫలితం వస్తుంది. ఆ 1 అనేది సహజ సంఖ్యా సమితిలో ఉందా? 1 అనేది ప్రతి సంఖ్యా సంఖ్యలో ఉంటుంది. 1 బిలాంగ్స్ టు n ఉంటుంది. కాబట్టి గుణకారం దృష్ట్యా సహజ సంఖ్యా సమితి తత్సమ ధర్మాన్ని పాటిస్తుంది. మీరందరూ గుర్తుపెట్టుకోండి, సహజ సంఖ్యా సమితి సంకలనం దృష్ట్యా తత్సమ ధర్మాన్ని పాటించదు, గుణకారం దృష్ట్యా తత్సమ ధర్మాన్ని పాటిస్తుంది. ఇదే కాన్సెప్ట్ పూర్ణాంకాలు తీసుకుందాం. ఇప్పుడు 0 అనేది పూర్ణాంకాలలో ఉంటుందా? ఉంటుంది. కాబట్టి పూర్ణాంకాల సమితి తత్సమ ధర్మాన్ని సంకలనం దృష్ట్యా పాటిస్తుంది, గుణకారం దృష్ట్యా పాటిస్తుంది. అదేవిధంగా పూర్ణ సంఖ్యల సమితి Z, దాంట్లో 0 ఉంటుందా? ఉంటుంది. 1 ఉంటుందా? ఉంటుంది. 0 ఉంటే సంకలనం దృష్ట్యా తత్సమ ధర్మాన్ని పాటించినట్లు, 1 ఉంటే గుణకారం దృష్ట్యా తత్సమ ధర్మాన్ని పాటించినట్లు. మరి దాదాపు అన్ని సంఖ్యా సమితులు తత్సమ ధర్మాన్ని సంకలనం దృష్ట్యా గుణకారం దృష్ట్యా పాటిస్తాయి. ఒక సహజ సంఖ్యా సమితి మాత్రము సంకలనం దృష్ట్యా తత్సమ ధర్మాన్ని పాటించదు, ఎందుకంటే 0 ఉండదు కాబట్టి. సో ఇక్కడ మీరు పోటీ పరీక్షలలో ఉపయోగపడేటువంటి చాలా ఇంపార్టెంట్ టాపిక్. అయితే ఇక్కడ ఈ 0 ఉంది కదా, దాన్ని ఏమంటారంటే సంకలన తత్సమ మూలకము అని అంటారు. మరొక పేరు సంకలన తత్సమాంశము. ప్రశ్న ఏమంటాడు? క్రింది వానిలో సంకలన తత్సమాంశం ఏది? 0. అంతే, ఏమడగడు ప్రశ్న. సహజ సంఖ్యా సమితిని పక్కకు పెట్టేసి సంకలన తత్సమాంశం ఏది? అదేవిధంగా గుణకార తత్సమ మూలకము 1, గుణకార తత్సమ మూలకము 1, క్రింది వానిలో గుణకార తత్సమ మూలకం ఏది అని అడుగుతాడు. ఇవి చాలా ఇంపార్టెంట్. మీరు ఏ పోటీ పరీక్షకు వెళ్ళినా కూడా, ఇప్పుడు మీ చదువులు అయిపోయిన తర్వాత ఉపాధ్యాయ వృత్తిని చేపట్టాలన్నా కూడా మీరు టెట్, టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ అనేది రాయాల్సి ఉంటుంది. టెట్ కావచ్చు, డిఎస్సి కావచ్చు, ఇంకా వేరే ఉద్యోగాలు కావచ్చు, ఏ పోటీ పరీక్ష రాయాలన్నా కూడా సంకలన తత్సమ మూలకం ఏది, గుణకార తత్సమ మూలకం ఏది అనేది చాలా ఇంపార్టెంట్. కాబట్టి మీరు ఒక టేబుల్లో గుర్తుపెట్టుకోండి. అంటే నా అనుభవాన్ని దృష్టిలో పెట్టుకొని మీకు చెప్తున్నాను. సంకలన తత్సమాంశము, సంకలన తత్సమాంశము అన్నా ఒకటే, తత్సమ మూలకం అన్నా ఒకటే. అదేవిధంగా గుణకార తత్సమాంశం, గుణకార తత్సమాంశము 1. అంటే ఈ 0 ఏ సమితిలో ఉంటుందో ఆ సమితి సంకలనం దృష్ట్యా తత్సమ ధర్మాన్ని పాటించదు. 1 ఏ సమితిలో ఉంటుందో ఆ సమితి గుణకారం దృష్ట్యా తత్సమ ధర్మాన్ని పాటించినట్లు. అందరూ ఒకసారి మీరు బాగా బోర్డు వైపు చూడండి. సంకలన తత్సమాంశము 0, గుణకార తత్సమాంశము 1. ఇది మనము 4వ ధర్మం తత్సమ ధర్మం. సో ఇప్పుడు మనము 5వ ధర్మం విలోమ ధర్మం గురించి చర్చిద్దాం. విలోమ ధర్మం చర్చించాలంటే తత్సమ ధర్మం తెలియాలండి. ఇంతకుముందే మనం చెప్పుకున్నాము తత్సమ మూలకము సంకలనం దృష్ట్యా 0, గుణకారం దృష్ట్యా 1.
ఇప్పుడు ఒక సహజ సంఖ్యను తీసుకుంటే దానికి ఏం కలిపితే సంకలన తత్వ మూలకం 0 వస్తుంది. 0 రావాలంటే దేని కలపాలి? మైనస్ ఏం కలపాలి. అంటే ఇప్పుడు 2 ఉంది, 2కి ఎంత కలిపితే 0 వస్తుంది? -2. 3 ఉంది, 3కి ఏం కలిపితే 0 వస్తుంది? -3. అది కూడా కుడివైపు కలిపినా ఎడమ వైపు కలిపినా. మరి ఆ 0 సహజ సంఖ్యా సమితిలో ఉందా? -0 కాదు, -a. ఈ -a అనేది మీ దగ్గర ఉందా? 0 రావాలంటే -a కావాలి. -a అనేది సహజ సంఖ్యా సమితిలో లేదు, డస్ నాట్ బిలాంగ్స్. ఈ సింబల్ ఏమంటాము? డస్ నాట్ బిలాంగ్స్. సహజ సంఖ్యా సమితిలో లేదు కాబట్టి సంకలనం దృష్ట్యా విలోమ ధర్మాన్ని పాటించదు. అంటే రుణ సంఖ్యలు ఉంటేనే విలోమ ధర్మాన్ని పాటిస్తారు. ఇప్పుడు ఉదాహరణకు పూర్ణ సంఖ్యల సమితి ఉంది. 2కు -2, 3కు -3, 4కు -4 ఉంటవి కాబట్టి పూర్ణ సంఖ్యల సమితి విలోమ ధర్మాన్ని సంకలనం దృష్ట్యా పాటిస్తుంది. మళ్ళీ పూర్ణాంకాల సమితి పాటించదు, ఎందుకంటే అందులో రుణ సంఖ్యలు ఉండవు కాబట్టి. మీరు బాగా అర్థం చేసుకోవాలి దీన్ని. అలాగే గుణకారం దృష్టి తీసుకున్నట్లయితే గుణకార తత్వ మూలకం 1 రావాలంటే ఏని దేని చేత గుణించాలి? 1/a చేత గుణించాలి. అంటే భిన్న రూపంలో ఉన్న సంఖ్యల చేత గుణించాలి. a × 1/a, a క్యాన్సిల్ అయ్యి 1 వస్తుంది. కుడివైపు గుణించినా ఎడమ వైపు గుణించినా 1 వస్తుంది. అయ్యేటట్టు 1/a అనేది సహజ సంఖ్యా సమితిలో ఉంటుందా? ఉండదు. కాబట్టి గుణకారం దృష్ట్యా కూడా విలోమ ధర్మాన్ని పాటించదు, ఎందుకంటే భిన్న రూపంలో ఉండే సంఖ్యలు. ఇంకోటి 1ని 1 కావచ్చు, 2 కావచ్చు, ఏ సంఖ్యనైనా కానీ 0 చేత భాగిస్తే దాని విలువ అనంతము. అంటే 0 చేత భాగించలేము కాబట్టి 0 ఉండకూడదు కింద. సరే, అది తర్వాత విషయము. భిన్న రూపంలో ఉన్నటువంటి సంఖ్యలు ఏ సమితిలో ఉంటాయో ఆ సమితి విలోమ ధర్మాన్ని పాటిస్తుంది, 0 తప్ప. మరి గుణకారం దృష్ట్యా a × 1/a = 1 లేదా 1/a × a = 1 అయ్యేటట్లు భిన్న రూపంలో ఉన్న సంఖ్యలు సహజ సంఖ్యా సమితిలో ఉండవు కాబట్టి సహజ సంఖ్యల సమితి గుణకారం దృష్ట్యా విలోమ ధర్మాన్ని పాటించదు. మరి భిన్న రూపంలో ఉండే సంఖ్యలు ఇందాక మనం చెప్పుకున్న సంఖ్యా సమితులైనటువంటి పూర్ణాంకాలలో లేవు, పూర్ణ సంఖ్యలలో లేవు, సహజ సంఖ్యలలో లేవు. సహజ సంఖ్యల సమితి, పూర్ణాంకాల సమితి, పూర్ణ సంఖ్యల సమితి, ఈ 3 కూడా గుణకారం దృష్ట్యా విలోమ ధర్మాన్ని పాటించవు. బాగా గుర్తుపెట్టుకోండి. దిస్ ఈజ్ అబౌట్ ఇన్వర్స్ ప్రాపర్టీ. ఇప్పటి వరకు మనము సంభూత ధర్మాన్ని, సహజ ధర్మాన్ని, స్థిత్యంతర ధర్మాన్ని, తత్సమ ధర్మాన్ని, విలోమ ధర్మాన్ని 5 ధర్మాల గురించి చర్చించాం. 6వ ధర్మం విభాగ న్యాయాలు. విభాగ న్యాయాలు చర్చించడానికి 3 సంఖ్యలు అవసరము. మరి సహజ సంఖ్యల సమితిని దృష్టిలో పెట్టుకొని మనం చర్చిస్తున్నాం కాబట్టి a, b, cలు ఏవేని 3 సహజ సంఖ్యలైనా 2 సంఖ్యలను ఈ విధంగా కలిపి 3వ సంఖ్య చేత గుణిస్తే విడివిడిగా గుణించి కలిపితే వచ్చే ఫలితానికి సమానం అవుతుంది. అంటే a + b × c = a × c + b × c. ఈ విలువ ఎంత వస్తుందో ఈ విలువ కూడా అంతే వస్తుంది. అదే విధంగా చివరి రెండింటిని కలిపి మొదటి దాని చేత గుణిస్తే ఎంత వస్తుందో a × b + c. చదివే విధానం చూడండి మై డియర్ స్టూడెంట్స్. ఇక్కడేమో a + b × c = a × c + b × c. ఇక్కడ చూడండి a × b + c = a × b + a × c. కుడివైపు ఎడమ వైపు ఉన్నటువంటి ఫలితాలు సమానంగా వస్తాయి. మన దగ్గర ఉన్నటువంటి ప్రతి సంఖ్యా సమితి ఈ విభాగ న్యాయాలను పాటిస్తుంది. మీరు అందరూ చక్కగా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటి అంటే ఈ ధర్మాలను ఏ సమితి పాటిస్తుంది. ముఖ్యంగా తత్సమ ధర్మము, విలోమ ధర్మము. మీరందరికీ మనస్ఫూర్తిగా నేను చెప్తున్నటువంటి విషయం ఏంటి అంటే ప్రతి విద్యార్థి మనం చెప్పుకున్నటువంటి 6 ధర్మాలలో తత్సమ ధర్మము పైన మరియు విలోమ ధర్మము పైన బాగా కాన్సన్ట్రేట్ చేసి దానిపైన విభిన్న రకాల ఉదాహరణలను ప్రాక్టీస్ చేసినట్లయితే ఈ విజయ ధర్మాల గురించి సంభాషణ పూర్తి అయినట్లు.